ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీటిపారుదల శాఖ నుంచి అధికారికంగా క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా డిప్లొమా చదివినా అప్లై చేసుకోవచ్చు. 50,000 వరకే శాలరీ ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ముందుగా వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అలాగే ఈరోజు నేను మార్నింగ్ మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ డీటెయిల్స్ వీడియో ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఈరోజు చూడండి, ఈరోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే సో డెఫినెట్గా మీరు వితిన్ 6 monthsలోనే గవర్నమెంట్ జాబ్స్ని అయితే సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి November 5th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అసలు ఏమేమి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని కూడా ఫర్దర్గా చూద్దాము. సో ముందుగా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45 నుంచి 50,000 వరకు శాలరీ వస్తుంది. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి సంబంధించి లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 65,000కి పైగానే సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హతకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే చెప్తాను. సో ఆ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లికేషన్స్ పెట్టేసేయండి. సో మనకి ఫస్ట్ ఇక్కడ పోస్ట్ కోడ్ 01/25 లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ జాబ్ అంటే క్లర్క్ లెవెల్ జాబ్ అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ విభాగంలో 12th క్లాస్ పాస్ అయినా దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎలిజిబులే, మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదంటే హిందీకి సంబంధించి కానీ కంప్యూటర్లో టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, లేదంటే హిందీలో అయితే 30 words per minute. ఏదైనా ఒక లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ సరిపోతుంది. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్. సో ఇక జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే బీటెక్ చదివి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డిప్లొమా చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే హైడ్రోగ్రాఫీకి లేదా ల్యాండ్ సర్వేకి సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి అది నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మినిమం మీరు 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులకేమో 18 నుంచి 30 years వరకు ఎలిజిబుల్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్యాస్ట్ వరకు అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ముందు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ ఎక్కడ పొందే అవకాశం ఉంది అంటే ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన విజయవాడలో అయితే ఉంది. కాబట్టి మీరు విజయవాడలో జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. లేదంటే మనము జాబ్ అనేది ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకే మీకు స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో మన సొంత రాష్ట్రం విజయవాడలోనే పర్మనెంట్ జాబ్ పొందాలి అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎక్కడో దూరం అయితే లేదు, మనకి విజయవాడలోనే పోస్టింగ్ పొందొచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి సో మిస్ చేసుకోకండి.
అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి ఫీజు లేదు కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలు ఉన్నారు కదా, సో వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫీజు అనేది బ్యాంకుకి వెళ్ళి అంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ యూపీఐ యాప్స్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు అనమాట. సో మీరు IEEE.NIC.inకి సంబంధించి మీకు ఇదే వీడియోలో చెప్తాను అప్లై ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది. సో మీకు ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ జాబ్స్కి ఎలా ఉంటుందో ఇదే వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్లోనే ఈ యొక్క విజయవాడ అని చెప్పేసి ఉంది చూసారా. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి థర్డ్ పాయింట్లో ఇచ్చారు. అలాగే మనకి విజయవాడ కూడా లొకేషన్ అనేది ఉంది కాబట్టి సో మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే సో మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేస్తారు. సో మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒక ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు టైపింగ్కి సంబంధించి ఎల్డీసీ పోస్ట్లకి. సో దాని తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. CBT ఎగ్జామ్ ఉంటుంది. ఏదైతే టైపింగ్ ఉంటుందో అది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ చేస్తారు. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్ట్లకి ఏంటంటే ఒకటే CBT ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే ఢిల్లీ, అలాగే ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా, కోచి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళి మనము ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి దూరమైనప్పటికీ కూడా మనకి జాబ్ లొకేషన్ మాత్రం మనకి విజయవాడలో ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి. ఎందుకంటే అమ్మాయిలకి ఫీజు లేదు, SC ST వాళ్ళకి కూడా ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి PWD వాళ్ళకి ఫీజు లేదు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అయితే ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అంటే నార్మల్గా మనకి ఏదైతే ఎగ్జామినేషన్కి సంబంధించి LDC పోస్ట్లకి సిలబస్ ఉంటుందో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్ ఇవే ఉంటాయి కదా. సో ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు 100 మార్కులకి. ఆ యొక్క ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అయితే చేస్తారనమాట. రిక్రూట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా ఏ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. మనకి అన్ని పోస్టులు కూడా దాదాపుగా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదవండి. ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాత ఫస్ట్ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇచ్చేసి OTP పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ IDకి OTPs అనేవి వెళ్తాయి. ఆ డీటెయిల్స్ ఇచ్చేసి సో మీరు ఫర్దర్ అనేది చేసేసేవచ్చు అనమాట. సో ఇది మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.